హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈరోజు చుక్క నీళ్లు వేయకుండా మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనం చేసే ఈ ప్రాసెస్లో మష్రూమ్కి ఉప్పు బాగా పట్టి టేస్ట్ పెరుగుతుంది. 100 గ్రామ్స్ ఎండు కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లి గడ్డని తీసుకొని పాయలుగా చీల్చి పెట్టుకోవాలి. 1 ఇంచ్ అల్లంని తీసుకుని తొక్క తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నింటిని మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతేనే వాటర్ వేసుకోండి. ఆ తర్వాత 2 ఆనియన్స్ని తీసుకుని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని మిక్సీ చేసుకుని ఆనియన్ ప్యూరీని రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 బాగా మాగినటువంటి టమాటోలను తీసుకుని వాష్ చేసి వీటిని కూడా ప్యూరీ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 ప్యాకెట్ల మష్రూమ్ని తీసుకున్నాను. వీటిని వాటర్లో వేసి బాగా కలిపి వాష్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువగా మట్టి ఉంటుందండి, నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత గట్టిగా పిండేసి వాటర్ ఏమీ లేకుండా వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ని 2 స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని 2 స్పూన్స్ వేసి ఆనియన్ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా ఇంట్లోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ ఏమీ లేకుండా పిండేసుకుని ఆ మష్రూమ్ని ఇందులో వేసేసుకోవాలి. చుక్క వాటర్ కూడా వేయనవసరం లేదండి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే అందులో నుండి చాలా వాటర్ వచ్చేస్తాయి. ఈ వాటర్తోనే మష్రూమ్ ఉడకటంతో పాటు ఇంకా గ్రేవీ కూడా ఉంటుంది. అన్ని వాటర్ వచ్చేస్తాయి. మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మనం వేసిన సాల్ట్ మొత్తం మష్రూమ్లకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ అయినా టెక్చర్ అయినా పర్ఫెక్ట్గా రావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ని కూడా ఇందులోనే వేసి 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.